టీవీ 99 టీవీ ప్రేక్షకులందరికీ వీక్షకులందరికీ కూడా భోగి రేపటి నాటి సంక్రాంతి కనుమ మొత్తం ఈ సంక్రాంతి ఏదైతే పొంగల్ ఉందో తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరిపేటువంటి రైతుల పండుగగా ఉన్నటువంటి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను తెలుగుదేశం పార్టీ తరఫున తెలుగు రైతు విభాగం తరఫున. చర్చలోకి వస్తే వెంకట్ గారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారిని కలవటం ఉమ్మడిగా కార్యాచరణని మరోసారి వాళ్ళు లోతుగా చర్చించడం అభ్యర్థుల ఎంపిక దగ్గర నుంచి సీట్ల సర్దుబాటు దగ్గర నుంచి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అవసరమైనటువంటి అన్ని విషయాల పట్ల కూడా సమగ్రంగా చర్చించుకునే దానికోసం ఒక పూర్తి స్థాయి అవగాహనతో ముందుకు నడిచే దానికోసం ఈ భేటీ అనేది చాలా కీలకంగా ఉపయోగపడబోతా ఉంది. ఈ భేటీ తోటి తాడేపల్లి రాజప్రసాదంలో ప్రకంపనలు ప్రారంభమైనవి. ఇప్పటికే ఒకవైపున జగన్మోహన్ రెడ్డి తనకు తాను ఒక రుజువు చేసుకున్నాడు. నేను రాజకీయవేత్తను కాను, నేను ఒక అసమర్థుడైనటువంటి రాజకీయవేత్తను, ఒక సమర్థవంతమైనటువంటి దోపిడీదారుణ్ణి అని తనకు తనే సర్టిఫై చేసుకున్నాడు. మరోసారి సమాజం అర్థం చేసుకుంటూ ఆలోచిస్తూ ఉన్నటువంటి విషయాన్ని మాట్లాడుకుంటా ఉన్న విషయాన్ని ఈ రోజు మరోసారి దాన్ని రుజువు చేసుకున్నటువంటి పరిస్థితి మన కళ్ళ ముందు కనపడతా ఉంది. రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్నటువంటి వేళ రాజకీయ పార్టీలు సహజంగా మొత్తం ప్రజాభిప్రాయాన్ని పార్టీ యొక్క అభిప్రాయాన్ని తీసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి ఒక్కడే పార్టీ కాదు, పార్టీలో చాలా మంది వివిధ స్థాయిల్లో పనిచేసి ఆ వైఎస్ఆర్సీపీ అనేటువంటి దాన్ని ఆ స్థానంలో నిలబెట్టినటువంటి వాళ్ళు ఉన్నారు. ఏ రాజకీయ పార్టీకైనా ఆ వ్యవస్థ ఉంటుంది. మిగతా రాజకీయ పార్టీల్లో ఏంటంటే కాంగ్రెస్ లో అయినా తెలుగుదేశంలో అయినా బీజేపీలో అయినా ఇతర జనసేన ఇలాంటి పార్టీల్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఆ పార్టీ యొక్క ఆలోచనని అర్థం చేసుకుని పార్టీ కేడర్ ని ఏ విధంగా సమాయత్తం చేయాలి అనేటువంటిది చూస్తుంటుంది. అంటే యుద్ధానికి పోయేటప్పుడు సైన్యం ఏ విధంగా అయితే మన చరిత్ర చదువుకున్నటువంటి దాంట్లో రాజులు రంగప్పాల దగ్గర నుంచి ఆ చతురంగ బలాలు కాల్ బలం అయితేనేమి అశ్విక దళాలు అయితేనేమి గజ బలాలు వాయు సముద్ర ఆర్మీస్ ని ఎలా సిద్ధం చేస్తారో రాజకీయ పార్టీలో కూడా వివిధ స్థాయిల్లో ఉన్నటువంటి కేడర్ నంతా సమాయత్తపరిచి వాళ్ళకి అవసరమైనటువంటి దీన్ని చెయ్యాలి. ఇది మిగతా రాజకీయ పార్టీలు చేస్తున్నాయి. కానీ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ తనేదో మాంత్రికుడు అయినట్టు ఇక రాజకీయ పార్టీ అంటే మిగతా కేడరు ఎన్నికలతో వాళ్ళందరికీ సంబంధం లేదు, జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి అద్వితీయమైనటువంటి శక్తి ఏదో అధికారాన్ని తనే తెచ్చిపెడితే మిగతా వాళ్ళందరూ కూడా దాంట్లో పావుల్లాగా లేదంటే రాజకీయాల్లో బ్రోకర్ల లాగా మాత్రమే వాళ్ళు ఉండాలి, అంతకు మించి వాళ్ళకి ఏ శక్తులు లేవు అనేటువంటి దుర్మార్గమైన అభిప్రాయం. ఉమ్మడి మేనిఫెస్టో ఎప్పుడు వస్తుంది శ్రీనివాస్ రెడ్డి గారు? ఉమ్మడి మేనిఫెస్టో ఎప్పుడు వస్తుంది? అభ్యర్థుల ప్రకటన ఎప్పుడు వస్తుంది? ఇవన్నీ కూడా త్వరలోనే మీ అందరికీ ముందుగా మా దాకా వచ్చే కన్నా ముందుగా మీకే తెలిసేటువంటి పరిస్థితి కూడా ఉంది. చర్చిస్తున్నారు. పండుగ తర్వాత సంక్రాంతి కానుకగా ముందు రావాల్సింది. పండుగ తర్వాత దీని మీద ఒక క్లారిటీ. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి లాగా అప్రజాస్వామికంగా ఏదంటే దాన్ని అబద్ధాలు చెప్పేసి దాన్ని మేనిఫెస్టో కింద వేల వాగ్దానాలు తుంగలో దొక్కేటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి దీనికి ఉండదు. అదే విధంగా అభ్యర్థుల ఎంపిక సంబంధించి కూడా ప్రజాస్వామ్యబద్ధంగా జరగాలి. చంద్రబాబు నాయుడు గారు ప్రకటన చేశారు, ఆఖరికి కుప్పంలో నా స్థానం కూడా ప్రజాభీష్టం మేరకే ఉంటుంది, నేను అక్కడ పోటీకి అర్హుణ్ణి అని చెప్పేసి అక్కడ జనం సర్టిఫై చేస్తేనే నేను పోటీ చేస్తాను అని. అంటే అంత ప్రజాస్వామ్యయుతంగా అభ్యర్థుల ఎంపిక జరగాల్సింది. కాబట్టి కొంచెం జనవరిలో నేను అనుకోవడం మోస్ట్లీ జనవరిలో ఇదంతా కూడా మేనిఫెస్టో అనేది రిలీజ్ చేస్తున్నాము. అభ్యర్థులకి సంబంధించినటువంటి లిస్టులు కూడా జనవరిలో ఒక మేరకు ఫస్ట్ లిస్ట్ అనేది ఖచ్చితంగా కూడా వస్తుందని మా పార్టీ ఇప్పటికి ఉన్నటువంటి సంకేతం. రైట్. లంకెశెట్టి బాలాజీ గారు నమస్కారం. నా భేటీలో ఏం జరిగింది? 10 సీట్లు 2 ఎంపీ స్థానాలు అనౌన్స్ చేస్తారని కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. ఎప్పటిలోగా అనౌన్స్ చేసే అవకాశం ఉంది జనసేన? బాలాజీ గారు నమస్కారం, గుడ్ మార్నింగ్.